హలో అండి. హ్యాపీ సండే అందరికీ. ఈరోజు అయితే పీతల కూర చేస్తున్నాను. దానికి ఫస్ట్గా మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం. చూసారు కదా, గుమ్మగుమ్మలాడిపోతుంది. ఈ పీతలు చక్కగా ఫ్రెష్గా ఉన్నాయండి. ఆవిడే చేసి ఇచ్చేసింది. చూడు ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయో. వీటిని అయితే నీట్గా కడిగి వాష్ చేసి పెట్టుకున్నాము. దీనికి కావాల్సిన ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, మసాలా దినుసులు అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం. ఈలోపు మేము ఫస్ట్గా ఆనియన్స్ అనేవి 3 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకొని 5-6 పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాము. ఇవన్నీ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మంచి గ్రేవీ వస్తుందండి. చక్కగా దీనిలోకి ఒక సరిపడినంత ఉప్పు అలాగే పసుపు యాడ్ చేసేసుకొని మగ్గనిచ్చుకుందాం. అలాగే ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటాలు కూడా యాడ్ చేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసేసుకుంటే మనం నీట్గా కడిగి పెట్టుకున్న పీతలను కూడా యాడ్ చేసేసుకుందాం. ఇవన్నీ ఒక 2 మినిట్స్ మసాలా అంతా పట్టే వరకు మగ్గనిచ్చుకుంటే వాటి యొక్క ఫ్లేవర్ అనేది బాగుంటుంది చక్కగా. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో చాలా సపోర్ట్ చేస్తున్నారు అందరూ. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. అలాగే ఈరోజు సండే స్పెషల్గా మీరేం వంటలు చేస్తున్నారో కామెంట్స్ చేయండి. చూసారు కదా, ఇలా అంతా మ్యాగ్నేట్ అయిపోయిన తర్వాత దీనిలోకి మనం చింతపండు పులుసుని, కారాన్ని కూడా యాడ్ చేసేసుకుందాం. ఫస్ట్ కారం యాడ్ చేసేసి తర్వాత చింతపండు పులుసుని కూడా యాడ్ చేసి ఒక 10 మినిట్స్ మగ్గనిస్తే గుమ్మగుమ్మలాడే పీతల కూర అయితే అయిపోతుంది. చాలా తింటారండి, చాలామంది తింటారు, చాలామంది ఇష్టపడతారు ఈ పీతలు, నత్తలు అనేవి. చక్కగా ఫైనల్గా అయితే అయిపోయింది కదా. లాస్ట్లో గరం మసాలా అయితే యాడ్ చేసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే ఎంతో రుచిగా ఉండే పీతల కూర అనేది రెడీ అయిపోయిందండి. ఈరోజు స్పెషల్గా గమ్మగా భోంచేసేద్దాం. ఇలా గ్రేవీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చక్కగా అన్నం అనేది మొత్తం కలుస్తుంది అనమాట. పీతల చారు కూడా చేస్తారు. ఎలా ఉందో కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.